దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, తల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, తల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమకుమ్మరి, నీ చేతిలోనే మా జీవముంది. సర్వకృపానిధి మా పరమకుమ్మరి, నీ చేతిలోనే మా జీవముంది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, తల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, తల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. క్రీస్తునందు ప్రియమైన
దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం కొన్ని దినాల నుంచి ఎస్తేరు గ్రంథాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత ఆదివారము 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. ఎస్తేరు రాణి రాజుగారిని హామానుని విందుకు పిలిచింది. అసలు అది రాజుగారు ఆమెను పిలవలేదు. రెండవది, రాజుగారు పర్మిషన్ లేదే రాణిగారు అక్కడికి వెళ్ళకూడదు. రాజాజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళింది ఆమె. ఎందుకోసమంటే విందుకు పిలిచింది. వచ్చారు హామాను అంటే మీకు తెలుసుగా, ఆయన రాజు తర్వాత అగ్రపీఠమును అలంకరించిన గొప్ప వ్యక్తి అని రాజుగారు ఆ స్థాయికి తీసుకుపోయాడు. అతన్ని విందు చేశారు. రాజుగారు రెండవసారి అడిగాడు. అక్కడ రాజ దర్బారులు అడిగాడు ఎస్తేరు, పట్టప్రాణి అయిన ఎస్తేరు, నీ కోరిక ఏంటి? రాజ్యములో సగం రాసిమంటావా అని. ప్రభు, నా కోరిక ఏమీ లేదు, మీరు విందుకు వస్తే చాలు అన్నాడు. విందుకు పిలవటానికి వచ్చింది రాణి ఇంత తెగించి వచ్చిందా? ఇట్టి మరణం ఉందని కూడా రాజుగారికి ఎక్కడో 6 సెన్స్ కొడతానే ఉంది. ఇంటికి వచ్చి భోంచేసిన తర్వాత అడిగాడు, ఏంటి రాణిగారు మీ కోరిక ఏంటి అన్నాడు. ఆమె చెప్పింది, రేపు కూడా నీవును హామానును విందుకు రావాలన్నది. రాజుగారికి అర్థం కాల. అందుకనా విందుకు పిలిచింది ఎస్తేరు? కాదు, లోపల ఒకటి ఉంది. ఆమెకి లోపల ఒకటి ఉంది. అగ్ని పర్వతం రగులుతూ ఉంది లోపల. అయితే ఆమె అణుచుకొని అని రాస్తుంది అక్కడ. అణుచుకొని లోపలేముంది? తన జనాంగము 127 దేశములో ఉండే యూదులందరినీ కూడా ఆఖరి మాసము 12వ నెల 13వ తేదీన యూదులందరినీ చంపేయాలని ఖాయమైపోయింది. అది రాజాజ్ఞ. రాజు కూడా ముద్ర వేసేసాడు. రాజశాసనం ఒకసారి ముద్ర వేస్తే దాన్ని రాజు కూడా వెనక్కి తీయలేడు. శాంక్షన్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఎస్తేరు తన ప్రజలందరిని చంపడానికి కారకుడు ఎవరంటే ఈ అగ్రపీఠాన్ని అలంకరించిన హామాను. కాబట్టి హామాను మా మీద, యూదుల మీద పగ తీర్చుకుంటున్నాడు. నీవేం చేయలేదు, నమస్కారం పెట్టలేదని, అంతే, ఇంకేం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఎలా రక్షించుకోవాలి అనుకొని లోపల ఏ విధము చేతైనా ఆ డేట్ రాకముందే ఈ హామానునే రాజుగారికి చెప్పి ఈయన ఎత్తేగించిపోకపోతే లక్షల మందికి ప్రమాదం ఉంది అని కడుపులో ఉంది. పిలిచిందేమో భోజనానికి. రేపు కూడా రమ్మంది. వెళ్ళిపోయారు. హామాను ఇంటికి పోయి చెప్పాడు వాళ్ళ స్నేహితులకి, తన భార్యకి, ఈరోజు రేపు కూడా నన్ను మాత్రమే, ఎక్కడ ఆ పదం నేను నొక్కి చెప్పాను పోయిన వారం, ఏంటంట, నన్ను మాత్రమే, ఇంకెవరిని పిలవలే, రాజు నేను మాత్రమే విందుకు పిలిచింది. ఎప్పుడు? రేపు కూడా అని చాలా డాంబికంగా చెప్పుకున్నాడు. చెప్పుకుంటూ లాస్ట్లో చాలా వేదనతో, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు సంతోషం లేదు, మనశ్శాంతి కూడా లేదు. ఏంటి అంటే ఆ మొర్దెకై వాడు నాకు నమస్కారం పెట్టలేదు అని. ఏమన్నా అర్థం ఉందా? నీవు 127 దేశాల్లో ప్రధానమంత్రులందరికంటే నీ స్థానం అంతా స్థాయి లేనప్పుడు ఎవరో కథ నమస్కారం పెట్టకపోతే అది కూడా పెద్ద పట్టించుకోవాలా? నీకంత గౌరవం ఉన్నప్పుడు కదా. కాబట్టి నాకు వాడి ఆ మొర్దెకైని చంపందే నాకు ఇంతలో ఘనత వచ్చిన సంతోషము లేదు అని చెప్పాడు. అయితే వాళ్ళ భార్య, ఏమండి ఆయన ఒక్కడ నమస్కారం పెట్టకపోతే ఏమైంది? 127 సంవత్సరాల్లో నీ పీఠం రాస్తారు అంత హెచ్చులో ఉంటే నిన్ను గణపరిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పాల్సింది. అతన్ని చంపేయటానికి స్కెచ్ చేశారు. 50 మూరలు అంటే 75 అడుగులని చెప్పాను. మొర్దెకైని చంపడానికి అంత అవసరం లేదని చెప్పాను పోయిన వారం. స్కెచ్ చేసి వాళ్ళు చెప్పిన పదం ఒకటి ఉంది, రేపు
రాత్రి విందుకు పోయే లోపల ఏ విధము చేతనైనా మొత్తకాయని చంపేస్తే నువ్వు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. చూసావా ఎంత కుట్రో అనేలేకే పాపం రాత్రంతా నిద్రపోలేదు. ఎవరు నిద్రపోలేదు? ఆమె. చూసారా? 6వ అధ్యాయం చూస్తాం, నేను చదువుతాను చూడండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా. ఆగండి, నా సాయి చూడండి, ఇంత చదివేశారుగా. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎవరికి నిద్ర పట్టలేదు? రాజుగారికి. ఎందుకు? ఈ విషయం అంతా రాజుగారికి అయితే తెలీదు. సంథింగ్ ఈజ్ దేర్. నన్ను ఎందుకు పిలిచింది? ఎవరు? ఎస్తేర్ రాణి ఎందుకు పిలిచింది? ప్రాణానికి తెగించి, కట్టడకు తెగించి, పారసీక దేశపు ఆజ్ఞకు తెగించి వచ్చి భోజనానికి పిలుస్తుందా? చెల్లి సిన్లీ కదా, భోజనానికి పిలుస్తాడా? కాబట్టి సంథింగ్ ఈజ్ దేర్ అని రాజుకి నిద్ర పట్ల. ఇక్కడ ఇద్దరికి నిద్ర పట్ల. ఎవరు చెప్పండి? హామానికి. కానీ ఈ నిద్ర పట్టడంలో తేడా ఉంది. హామానికి ఎందుకు నిద్ర పట్టలేదు? మొద్దగాని చంపేదాకా రాత్రంతా ప్లానింగ్ అనమాట. ఊరికి పోయి చేయటం, ఎట్ట పోవాలా, రేపు రాజుగారికి ఏ విధంగా పోవాలా, పోతే ఏమంటాడు, ఏ విధం చేతైనా రేపు సాయంత్రం లోపల, రాత్రి లోపల, భోజనాన్ని పిలిచే లోపల చెప్పండి మొద్దకాయన చంపాలా అని. రాజుకి ఎందుకు నిద్ర పట్టలేదు? రాణిగారికి ఎందుకు పిలిచింది? అవి ఎందుకు చెప్పడం లేదు? కడుపులో పెట్టుకుంది. ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడ్డాడు. సహజంగా మనకెందుకు నిద్ర పట్టదు రాత్రుల్లో? యంగ్స్టర్స్కి అసలు నిద్ర పట్టదు. ఎవరికైనా పెద్దోళ్ళకి నిద్ర పట్టలేదు, పెద్దోళ్ళు అయిపోయిన 60 నిద్ర పట్టలేదు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి ఈ 40 సంవత్సరంలో ఉండే యవనస్తులందరికీ అసలే నిద్ర పట్టడం లేదు. అసలు నిద్ర పట్టడం లేదు. ఎందుకు? కుర్రపిల్లగాలికి ఎందుకు నిద్ర పట్టదో బాగా తెలుసు. తల్లిదండ్రులకి ఎందుకు నిద్ర పట్టదో? ఏమండి ఎందుకు పట్టదు? తల్లిదండ్రులకి నిద్ర ఎందుకు పట్టదు? మా పిల్లలకి ఇంకా పెళ్ళి కాలేదే, వయసు అయిపోతూ ఉంది, పెళ్ళైన తర్వాత ఇంకా మా పిల్లకి గర్భఫలం లేదే, మా పిల్లతో చేసుకున్న పెళ్ళికి వాళ్ళకి ఇంత పిల్లలు అయిపోయినారే, ఆ తర్వాత మా అల్లుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడంట, నా కోడలు నా మాట ఏంటో లేదంట, కోడల మాటిని నన్ను చూడటం లేదు, ఓల్డేజ్ హోమ్లో బొమ్మంటున్నారు. అది ఇంకెప్పుడు నిద్ర పట్టింది? ఇంకెప్పుడు నిద్ర పట్టిందని మనకు. చాలామందికి నిద్ర రేపేం జరగబోతుంది, నేను అనుకున్న జరుగుతుందా జరగదా, కొంతమందికి చింత, కొంతమందికి కుటుంబాల గురించి బాధ, కొంతమందికి అప్పుల బాధ, ఏదో సంథింగ్ ఇస్ దేర్. చాలామందికి నిద్ర పట్టడం లేదు, ఎక్కువ మందికి నిద్ర. చెప్పండి కనుక ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నిద్ర పట్టలేదు? డిఫరెంట్. ఒకతను ఏం చేస్తున్నాడు, మొద్దకాయని రేపు ఈవినింగ్ లోపల ఎలా చంపాలి, అది నిద్ర పట్ల. ఇంకొక ఆమెకి ఎందుకు నిద్ర పట్ల? రాజుగారికి అసలు ఏంటి, రాణి ఎందుకు పిలిచింది, ఎందుకు చెప్పడం లేదని నిద్ర పట్ల. కొన్నిసార్లు మనకు నిద్ర పట్టకపోతే మనం బాధపడతాం, కానీ కొన్నిట్లో మనకు నిద్ర పట్టకపోయి యూజ్ అవుతుంది కదా, అవునా? అవుతుందా? ఇప్పుడు రాజుగారి నిద్ర పట్టకపోయికి ఒక పని చేశాడు. చదవండి మొదటి వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయేగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్దాను తెరషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిసినట్టు, మొర్దెకైకి తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజా సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. నిద్ర పట్టకపోయికి ఏం చేశాడు ఈయన? ఒక అద్భుతం చూడండి. ఈయనకి నిద్ర పట్టకపోవటం అందువలన కొన్నిసార్లు నిద్ర పట్టకపోతే ఏమవుతుంది, మేల కీడ.
మేలు జరిగింది. కొన్నిసార్లు నిద్ర పట్టకపోతే కొన్ని మేలు జరుగుతాయి తెలుసా మీకు? మీరు ఎప్పుడు నెగటివ్గా తీసుకుంటారు అన్నీ. ఏది నెగటివ్గా తీసుకోకూడదు. ఇక్కడ కూడా నిద్ర పట్టడంలో ఏం జరిగింది? గొప్ప మేలు జరిగింది. ఇక్కడ చరిత్ర ఒక అద్భుతం జరిగింది. నిద్ర పట్టకపోతే రాజుగారు ఆయన బుక్ ఉంటుంది ఎవరికి? ప్రతి దేశానికి. ఏం గ్రంథం అని పేరు? రాజు యొక్క సమాచార గ్రంథం. మనకు కూడా ఉంటుందా? భారతదేశానికి ఉంటుంది. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? మొట్టమొదటి ప్రధాని ఎవరు? తర్వాత ఎవరు? మనకు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? అవన్నీ ఎక్కడ రాస్తారండి? సమాచార ఆ గ్రంథంలో మొత్తం లిస్టు రాస్తారు. దేశానికి ఉంటుందన్నమాట గ్రంథం. అలాగే ఆ గ్రంథాన్ని వాళ్ళు తీయటం ఏమొచ్చిందా కానీ వాళ్ళని చదవమంటే వాళ్ళు చూడండి, దేవుడు కార్యాలు ఏమొచ్చింది అక్కడ? ఆ గ్రంథంలో రాజుగారిని ఇద్దరు చంపాలనుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా అక్కడ బిగ్దాను, తెరషు అని వాళ్ళు చంపాలనుకున్నారు. ఇదే మాటలు 2వ అధ్యాయము ఆఖరి వచనము. ఈ సంగతులను గూర్చి విచారణ ఇంకొంత ముందుకు పోదాం. 19వ వచనం నుంచి. ఆ దినములలో మొర్దెకై రాజగుమలో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్దాను, తెరషు అను ద్వారపాలకులు కోపాగ్రస్తులై రాజైన ఆశీర్వదేశం చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఆ సంగతి మొర్దెకైకి తెలియబడి నందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరిని ఒక చెట్టుకు ఉరి తీయబడి ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిన. ఈ విషయాలన్నీ ఎక్కడ రాయబడ్డాయి బాబు? ఇప్పుడు విచిత్రం ఏందో తెలుసా? వీళ్ళని చదవమంటే అదే చదవమన్నాడు ఆయన. రాజుగారు మర్చిపోయాడు. ఏం చెప్పండి? రాజుగారు ఏమైపోయాడు? ఈ సంగతి మర్చిపోయాడు. రాజుగారు మర్చిపోయినారు. అది ఓపెన్ చేస్తారు. మీరు కూడా కొన్నిసార్లు చూడండి, బైబిల్ చదువుకొని ఇటు ఓపెన్ చేస్తారా అప్పుడప్పుడు. ఏమనుకోకండిలే, చేసినప్పుడు కూడా కొన్నిసార్లు చెడ్డ అయినా కొన్నిసార్లు ఏముంటుంది? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము అన్నప్పుడు ఎట్లుంటుంది? అబ్బా మామూలు ఏందిరా తీయంగాని నీకు మాట వచ్చింది అని అసలు మనుషుల కంటే గొప్ప ఆదరణ కలుగుతుంది కదా. వాళ్ళు కూడా తీయటం ఇది చదివారు. అప్పుడు రాజు గెలిగింది. అరే మనము అతనికి ఏమైనా చెప్పండి మేలు చేసామా అంటే వాళ్ళు అన్నారు ఏమీ చేయలేదు. రాజుగారు మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు చెప్పండి? చేసిన మేలు. ఈ లోకంలో మనం కూడా మన జీవితంలో చేసిన మేళ్లను మర్చిపోతే మనుషులేం కాదు. ఎప్పుడు కూడా బిడ్డలారా ఇక్కడ కూర్చున్న మీరు ఏం చెప్తున్నానంటే, ఎవరైనా నీకు మేలు చేస్తే ఎప్పుడు కూడా మీరు చెప్పండి మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. నేను అంటాను, ఆ దినము వారు ఆ సమయంలో మేలు చేయకపోయి ఉంటే, ఆ సమయంలో వారు మనకు అది సాయం చేయకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి? మేలు చేసిన వాడిని చెప్పండి ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ రాజు మర్చిపోయాడు. కానీ మనం కూడా మర్చిపోతూ ఉంటాం. బాబు యోసేపు జైల్లో ఆ పానదాయకుడికి చేశాడు, కానీ వాళ్ళు ఏం చేశారంట? మర్చిపోయారు. మర్చిపోతూ ఉంటాం. కానీ మీకందరికీ ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేసేదంటే, మేలు చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా చెప్పండి ఇప్పుడు మర్చిపోకూడదు. మనం ఎప్పుడైనా సత్కారం చేసామంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏమీ చేయలేదంటున్నారు. ఏమీ చేయలేదు. కానీ ఇతను మర్చిపోయిన జ్ఞాపం చేసింది ఎవరు? రాజుగారు మర్చిపోయిన జ్ఞాపం చేసింది ఎవరు? ఈ సంగతి సమాచార పుస్తకం. ఆ పుస్తకంలో రాయకపోతే ఇంకేం లేదు. అందుకే చరిత్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మలాకీ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము 5వ లైన్ చదువుతారా? ఈ గ్రంథాన్ని గురించి ఒకసారి చెప్పాను మీకు నేను. ఆ గ్రంథం పేరు ఏం పేరు? జ్ఞాపకార్థ గ్రంథము. చెప్పండి ఒకసారి మీరంతా. ఏం గ్రంథం అండి? ఎవరికి? ఇక్కడేముంది? ఈ రాజు సముఖంలో ఏముంది? అది కూడా జ్ఞాపకార్థ గ్రంథమే. కానీ ఆయన సమాచార గ్రంథం అని పెట్టుకున్నాడు. బైబిల్లో ఏముంది అది? నేను మర్చిపోయినా దేవుడు తన గ్రంథములో పిన్ టు పాయింట్ నువ్వు దేవుడికి ఏమి ఇచ్చావో
చెప్పండి, ఏం గ్రంథం అది? జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి ఉంటాడు అంతే. ఇక్కడ కూర్చున్నాం మీరు దేవుడి సముఖంలో, మనం చెప్పాను కదా దేవుడి సముఖంలో ఉండే గ్రంథాలని. దాంట్లో ఏం గ్రంథం ఉందో చెప్పండి? జ్ఞాపకార్థ గ్రంథం. ఏం తెలుసా? నువ్వేం దేవుడికి ఏం చేసావు? చూడు, ఇక్కడ కొంతమంది రాగానే ఒక పని చేస్తారు, వాటర్ తెస్తారు వాళ్ళ డబ్బులతో, ఫ్రిడ్జ్లో పోస్తారు అని చేసే వాళ్ళ సోదరుడు ఉన్నాడు. ఇంకో సోదరుడు వచ్చాడు, ఇక్కడ ఈ పొడవులు పెట్టాడు. ఇంకో సోదరుడు వచ్చాడు, ఆ చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి చెప్పపోయినా ఆ చెట్లకంతా నీళ్ళు పోస్తూ ఉన్నాడు. ఎవరు చూడలేదనుకుంటున్నారు మీరు? ఎవరు చూడలేదనుకుంటున్నారా? శనివారం వస్తారు సాయంత్రము యూత్ పిల్లకాయలు అంత అందరూ కలిసి నీట్గా చిమ్మి, మీరు అనుకుంటున్నారేమో వీటికన్నిటికీ దేవుడు ఏమిస్తారు చెప్పండి? ప్రతిఫలం. ఇప్పుడు చూడండి, అయితే జ్ఞాపకార్థ గ్రంథం చదివిన తర్వాత రాజు అంటున్నాడు, ఇతనికి ఏమైనా మనం మేలు చేసామా? దేవుడు కూడా అంతే. జ్ఞాపకార్థ గ్రంథంలో నీవు రాసినవి, నీవు దేవుడికి ఇచ్చినవి, నీవు దేవుడికి చేసేవి, నీవు చిన్న పని ప్రతిదీ కూడా, నీవు దేవుని మందిరములో చేసే ప్రతి పని, ప్రతి కార్యక్రమం, చిన్నదైనా సాపెత్తేసిన ఒక చాకలేని కాగితం తిట్టకూడదు. పిల్లలు కదా, వీళ్ళు ఇక్కడ తిని ఇక్కడ పడేసారా, మనం ఎత్తాలి. అట్ట కాదు, ఎత్తితే నీకు ఆశీర్వాదం. వాళ్ళు తిన్నారు, మనం ఎత్తాం, ఎవరికి ఆశీర్వాదం? తిన్న వాళ్ళకి ఆ రోజు అరిగిపోయా చాక్లెటు, మనకైతే ఎత్తినందుకు. జ్ఞాపకార్థ గ్రంథంలో చాక్లెట్ కాగితం ఎత్తారని అక్కడ రాసేసా. ఇప్పుడు తిన్న వాళ్ళకి వచ్చింది ఆశీర్వాదం, ఎత్తిన వాళ్ళకి వచ్చిందా? కాబట్టి మీరేం దిగులు పడవకండి, చాక్లెట్ కాగితం ఎత్తేయండి. చూడండి, అంటే ఏమని? ప్రతిదీ కూడా దేవుని మందిరములో ఉండే జ్ఞాపకార్థ గ్రంథములో చెప్పండి, నువ్వేమి ఇచ్చావో, నువ్వు ఏమి హెల్ప్ చేసావో, ఈ సంఘాన్ని ఏమి హెల్ప్ చేసావో, ఏం చేసావో, నీ ఆశీర్వాదాలు ఎక్కడికి? అది జ్ఞాన గ్రంథంలో ఉంటాయి. ఇప్పుడు ఈ సమాచార గ్రంథంలో ఏమున్నాయి? ఇంకంతే కాదు. చూడండి, కొరింథీయులు 2వ రాసిన పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా ఏమేమి రాస్తాడు ఆ గ్రంథంలో చూడండి. ఇది వేరే గ్రంథం, కానీ ఆ గ్రంథంలో ఏముందో చూద్దాం ఒకసారి. మన బయోగ్రఫీ ఉంటుంది ఈ సమాచార గ్రంథంలో. ఇది మంచి విషయమా చెడ్డ విషయమా రాసింది ఆయన? చెడ్డ విషయమే కదా, చంపేసేది చెడ్డ విషయమే కదా. మంచివైనా సరే చెడ్డవైనా సరే అన్నీ రాయబడతాయి. దేవుని సముఖంలో ఉండే గ్రంథంలో కూడా నీ బయోగ్రఫీ మొత్తము చెప్పండి. ఒకవేళ నీకు తెలియదేమో, నువ్వు మర్చిపోయాడొచ్చామో. ఏమి ఇంటి అర్థమవుతుందా మీకు? మనం మర్చిపోయాడొచ్చు మన బయోగ్రఫీ. మనం పుట్టినప్పటి నుంచి నువ్వు అన్నీ రాసి పెడతాడు. ఎక్కడ? ఇందాకేం చెప్పారు? సమాచార గ్రంథంలో నువ్వు దేవుడికి ఏం చేసావో చెప్పండి, అవన్నీ రాసి పెడతాడు. అవి మంచివైనను చెడ్డమైనను అన్నీ రాసి పెడతాడు. అప్పుడప్పుడు అందుకే గ్రంథములు విప్పబడేను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడేను. వేరొక గ్రంథం అంటే ఇదే. ఆ గ్రంథములో దేవుడు ఎప్పుడు చదువుతుంటా తెలుసా మీకు? కాబట్టి మనకు నిద్ర పట్టినప్పుడు చదువుతాం, దేవుడు ఎప్పుడు చదువుతాడు. ఆయన కునుకోడు, నిద్రపోడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఆయన నిద్రపోడు. మనకి ఎప్పుడు చదువుతాం? నిద్ర పట్టినప్పుడు చదువుతాం, గుబ్బులు మళ్ళినప్పుడు చదువుతాం, ఎప్పుడో చదువుతాం. కానీ మన దేవుడు ఎప్పుడు చదువుతాడు? నువ్వు చేసిన అందుకోసమే ఇవన్నీ చదువుకొని ఏం చేస్తాడు? నేను ఆకాశ వాకింగ్ లిపి పట్రాని దీవెనలు నీ మీద నీ బిడ్డల మీద. ఇప్పుడు చదివి ఏమన్నాడు చూడండి, ఒకసారి చదవమంటారు దాన్ని. ఏం చేశాడు చూద్దాం. 3వ వచనం. ఆ రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొద్దకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, రాజు అడుగుతున్నాడు, ఇంత గొప్ప కార్యం చేసినాడికి గ్రంథంలో అయితే రాయబడింది, కానీ అతనికి ఏమైనా మేలు జరిగిందా? ఏం చేయలేదు సార్. నీకు కూడా నేను మంచి చేశాను కదా, నాకేం జరగలేదే. నేను దేవుడి కొరకు చేశాను కదా, నాకు ఇది ఇట్టెందుకు జరిగింది అనుకుంటున్నావా? కాదు కాదు, నువ్వు దేవుడికి ఏం చేసావో ఖచ్చితంగా దాని ఆశీర్వాదం ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు. ఈయనే జ్ఞాపం చేసుకొని ఎంతలో ఘనత ఇచ్చాడు ఇప్పుడు వినబోతున్నాం. ఈ రాజే ఒక రాజే మేలు చేసిన వాడికి ఇంత బహుమానం చేస్తే
సర్వాధికారి అయిన దేవుడికి మనం చేసే కార్యక్రమాలకి ఆయన ఇంకెంత గిఫ్ట్లు ఎన్ని బహుమానాలు నీకు ఇస్తాడో తెలియదా? ఈడ ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా. మీరు రోజులు ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, చేస్తారు. మీరు ఎన్ని అడుగుతారు? ఒకవేళ అడిగితే ఒక అరగంట సేపు ఎన్ని అడగలుగుతారు? నథింగ్ కదా. కానీ ఎన్ని పొందుకుంటున్నారు రోజుకి? లాట్ ఆఫ్. ఒక నెలకి ఎన్ని పొందుకుంటారు? ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు? ఎన్ని దీవెనలు పొందుకుంటున్నారు? ఎంత ఆరోగ్యం పొందుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, అక్కడ ఎండ కాసింది. ఏ దేశంలో వేస్తే వాళ్ళ చెప్పులు కూడా ఏమైపోయినాయి? ఎండకి కరిగి వాళ్ళకి అతుక్కుంటున్నాయి. వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళందరూ పరిగెత్తుకొని ఎక్కడికి వచ్చారు? ఏసీ షాపులో పడ్డారు. ఏసీ షాపులో పడి ఏసీలు లాక్కొని ఎంతైనా కొనేసుకొని ఇంటికి ఎన్ని తగిలిచ్చారు. ఇంతలోకి అన్నీ లాగే కరెంటు ఎగిరిపోయింది. దేవుడు కనికరించకపోతే నీ కాళ్ళ కింద చెప్పులు కరిగిపోయి వాళ్ళకి ఏం చేస్తుంది? లబ్బరు కరిగిపోతే ఏం చేస్తుంది? అతుక్కుపోయింది. అల్లాడుతున్నా కదా. నరకం చూస్తున్నా. నరకం ఏందో ఈరోజు వాళ్ళు అక్కడ. దేనికి? ఎండకి. ఇది బైబిల్లో ఉందా? చాలాసార్లు చెప్పాగా. ఎట్టుంది? సూర్యునికి మనుషులను కాల్చుటకు నేను అధికారం ఇచ్చాను. చాలాసార్లు చెప్పాను, ప్రకటన చెప్పినప్పుడు. ఆ పని జరుగుతుంది అక్కడ. అక్కడ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా చూసారా? నేను చెప్పినప్పుడు మూడు భాగాలు కొన్ని భాగాలు అన్నీ ఒకటేసారి చేయడైనా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరికో, ఏ దేశం వాళ్ళకో. మనం తప్పించుకుంటామా? మన టైం వచ్చినప్పుడు వాళ్ళకి విచిత్రం నేను చూస్తూ ఉంటే ఇంకా అది ఎవరు రక్షించగలరు వాళ్ళని చెప్పండి? ఇంట్లో ఉండే అన్నీ కూడా మెల్ట్ అయిపోతున్నాయి, కరిగిపోతూ ఉన్నాయి. అస్సలు వాళ్ళు నీళ్ళల్లో ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ దాంట్లో దూకేస్తున్నారు. దూకేటప్పుడు చచ్చిపోయారు. ఎందుకు చెప్పండి? ఇవంతా దేవుని ఉగ్రత దినాలు దగ్గరికి చెప్పండి. ప్రభు రాకడ దినాలు సమీపంగా వచ్చేసాయి. నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నారే మీరు? అయిపోయింది టైం. అప్పుడు చెప్పిన యేసుప్రభు, అప్పుడు చెప్పిన బోధలు వేరు. ఇప్పుడు వెరీ సూన్. ఇశ్రాయేలు ఒక గడియారం అని చెప్పాము నేను. వాళ్ళ గడియారం ప్రకారము భూప్రపంచము జరుగుతుంది. ఇంకా ప్రభువు అక్కడ వెరీ సూన్. అయితే ఒక్కటే, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు మారుమనసు పొందావా? నువ్వు పరిశుద్ధంగా ఉండావా? ఇంత పరిణామాలు. ఇది మధ్య ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? పేక ముక్కలు పడిపోయినట్టు. ఎవరు రక్షించారా? వాళ్ళ జ్ఞానం, వాళ్ళ డబ్బు, వాళ్ళ పలుకుబడి, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఆస్తి రక్షించిందా? దేవుడు కానీ ఉగ్రత తీర్చుకుంటే నిన్నెవడో రక్షించలేడు. అయితే నువ్వు సజీవంగా ఇక్కడ కూర్చోన్నావు. ఇప్పటికే 2026 అయిపోయేసి జూలై 6 నెలలు అయిపోయి 7వ నెలలో మొదటి వారం ప్రవేశించావంటే ఆయన కృప కదా నీ మీద? చెప్పండి, ఆయన కృప కదా? ఆయన దయ కదా? నాకు ఇట్టెందుకు జరిగింది, మా పిల్ల కాలు ఎందుకు జరిగింది, మాకేం చేశాడని మళ్ళీ ఆయన ప్రశ్నించే హక్కు ఎవడుకుంది నీకు? ఉందా అసలు నీకు? స్తోత్రాలు చెల్లించాల్సింది. సంపకుండా బ్రతికించాడు, కాలు వరకు ఎరగొట్టాడు. ఏం చేశాడు? సంపకుండా బ్రతికించాడు, కాలు వరకు ఎరగొట్టాడు. సంతోషపడు, దేవుని స్తుతించు. నీ కష్టాలలో, నీ బాధల్లో కూడా దేవుని గణపరచడం నేర్చుకో. ఇప్పుడు రాజుగారు, ఇప్పుడు చదవండి 4వ వచనం. అప్పుడు ఆవరణములు ఎవరో ఎప్పుడు వచ్చుండాడు హామాను రాజుగారి సన్నిధికి? రాత్రే వచ్చి రాత్రంతా అక్కడ, నాకు తెలిసి నేను టైం తెలియదు కానీ అనుకుందాం మనం, ఒక 1-2 గంటల వరకు ఊరికి చేయించుంటాడు. ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద ఆరాటం ఏంది? తెల్లారు లోపల చంపాలంటే ఎవరికి చెప్పాలి సంగతి? చెప్పాలా? రాజుగారికి సింహాసనం మీద కూర్చుంటే ఎవరు ఆయన దగ్గరికి పోకూడదు. మఫ్టీలో ఉన్నప్పుడైతే చెప్పండి పోవచ్చు అని ఆలోచించాడు. బాగా నక్కబుద్ధిలే ఆలోచించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? చక్కగా తిరుగుతూ ఉన్నాడు. నేను ఆ టైం ఏ టైం ఉంటుంది అనుకుంటాం మీరు? అనుకోండి, నేను 4 అనుకుంటున్నా. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ బైబిల్లో లేదు. అక్కడ తిరుగుతున్నాడు. ఎవరు? హామాను తిరుగుతూ ఉన్నాడు అక్కడ. ఏ క్షణంలో తిరుగుతున్నాడు? వీళ్ళే సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నారు, ఇదే సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నారు. అరే ఎవరు అక్కడ తిరుగుతున్నట్టు? ఎవరుగా సార్? మన హామాన్ గారు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు. పిలవండిరా. పిలిచాడు. చదువు పాప. పిలిచిన తర్వాత
అతను రానీయుడని సెలవీయగా. ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలా, హామాను ఏ ఉద్దేశంతో వచ్చాడు అక్కడికి? రాజు ఏ ఉద్దేశంతో పిలిచాడు అతన్ని? ఇక్కడ నాకు అట్ట చెప్పకూడదు, ఒక లాజికల్ పాయింట్ చెప్పాలి మీరు. ఏ ఉద్దేశంతో హామాను వచ్చాడు? మొర్దెకైని చంపడానికి. రాజు హామానుని ఏ ఉద్దేశంతో పిలిచాడు? మొర్దెకైకి సన్మానం చేయడానికి. బలవులా ఒక ఈ లాజిక్ పాయింట్ వెళ్ళి నచ్చింది నాకు. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. రాజు హామాను ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు? మొర్దెకైని చంపడానికి. రాజుగారికి ఏం తెలియదు పాపం. ఏ ఉద్దేశంతో హామాన్ని పిలిచాడు? మొర్దెకైకి సన్మానం చేయడానికి. బలవులా పిలిపించాడు. పిలిపించి అంటున్నాడు చూడండి 6వ వచనం. రాజు చెప్పండి. రాజును గణపరచని అపేక్షించువానికి ఏమి చేయవలని రాజు అతను అడుగగా, హామాను అని నన్నుగాక ఇంకెవరిని రాజు ఎందుకు అనుకున్న నన్నుగాకని? 127 దేశాల్లో ప్రధానమంత్రులు ఉంటే ఆ స్థాయికి ఎవరిని హెచ్చించాల రాజు. రెండోది, భోజనానికి నన్ను తప్ప ఇంకెవరిని పిలవలేదని చెప్పున్నాడు. ఇంకా రాణిగారికి రాజుగారికి ఇంత ప్రేమ కలిగినప్పుడు ఇంక నేను చేసినా నేనే కదా అనుకున్నాడు. నేను చేసినా నాకే కదా అనుకున్నాడు పాపం. చదవండి. రాజు గణపరచని అపేక్షించడానికి ఏమి చేయవలని రాజును అడగగా, హామానుగాక మరి ఎవరిని రాజు గణపరచనో అనుకుని రాజు ఇట్లా నేను ఏం చెప్తాను చూడ. ఏమనగా ఇప్పుడు రాజు గణపరిచేవాడికి మనం చేయాలంటే ఏం చేయాలంటే ఈయనేమనుకున్నాడు? నేను అనుకున్నాడు లోపల చూడు ఎంత ఆశ ఉందో. ఏముంది చెప్పండి, ఈయనకి ఎంత పీఠం దాకా వచ్చాము. తర్వాత ఎట్టయినా రాజు కిరీటాన్ని కూడా ఒకసారి ఇది ఎవరికి వచ్చింది చెప్పాలా? లూసిఫర్కి వచ్చింది. లూసిఫర్ను కూడా పరలోకంలో దేవుడు తన సెకండ్ సింహాసనం మీద కూర్చోబెట్టి రైట్ హ్యాండ్గా పెట్టుకుంటే ఏమనుకున్నాడు లూసిఫర్ కొంతకాలానికి? ఆ రాజు చీర నేను తీసుకుంటే బాగుంటుంది కదా, ఆ దేవుడు కుర్చీ నేను తీసుకుంటే బాగుంటుంది కదా, ఆ దేవుడి కిరీటం నేను తీసుకుంటే బాగుంటుంది. సేమ్ మెంటాలిటీ కదా హామాను. ఇప్పుడు ఏమంటున్నాడు? లోపల చూడండి ఏముందో. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చాడు కాబట్టి ఏం కావాలి నాకు ఇప్పుడు? రాజవస్త్రాలు వేయాలంటే ఈయనకి రాజవస్త్రాలు వేస్తారండి రాజు తప్ప. రెండోది ఏం చేస్తున్నాడు? రాజు కిరీటం పెడతారండి. ఇంకేమంటున్నాడు? రాజుగారి గుర్రం, రాజుగారు ముందు ఎవరైనా ఎక్కచ్చా? ఇతను లోపల చూడండి ఏముందో. అంటే ఇతనికి ఏముందంటే రాజుగారు అతని హెచ్చించే కొందు ఇంకేమైపోతాడు ఇతను? ఇంకా హెచ్చించబడాలని. ఏమొచ్చింది ఇతనికి చెప్పండి మీరు? ఇందా పోయి భార్యకి స్నేహితులు ఏం చెప్పాడు? డంబాలు చెప్పుకున్నాడు, గొప్పలు చెప్పుకుని పోయిన ఆధారం చెప్పాను. ఇతను ఏమైపోయిందంటే ఎదిగే కొద్ది గర్వము అహంకారము ఎక్కువైపోయింది. నేను హెచ్చింపబడాలి అందరిలో. నేనే కదా ఎంత కోరికలు కోరాడు? 3 కోరికలు సామాన్యం. ఇంకో 4వ కోరిక చెప్పాలా మీరు? అది చెప్పండి. ఆ ఊరేగిచ్చి మామూలు చెప్పకూడదంట. ఘనమైన వాడంట ఆ గుర్రాన్ని పట్టుకొని పోయి ఏం చేయాలంట? రాజు కనపచ్చేవాళ్ళు ఇట్టుంటారని సామాన్యుడు సైనికుడు కాదంట చెప్పాల్సింది. ఎవరు చెప్పాలంట? ఘనమైన వాడు చెప్పాలంట. ఘనమైన వాడు. అప్పుడు రాజుగారు అన్నారు, నువ్వు చెప్పిన నాకు వాళ్ళు నచ్చాయి అన్నాడు. చూడండి అక్కడ తమాషా రాసి ఉంది. చూడండి ఎంత బాగా రాశాడు. రాజుగారు అంటున్నాడు, అవునా భలే చెప్పావే అన్నీ నాకు నచ్చాయి. ఆ మాట అంతే ముందు లైన్లు ఎక్కడో. సరే పోనీలేండి మళ్ళీ చూద్దాం. నచ్చినాయి అయితే ఒక పని చేయి. ఇవన్నీ ఎవరికి చేస్తావంటే ఏంటంటే ఒకసారి ఇవన్నీ ఓకే ఇవన్నీ ఎవరికి చేస్తావు? మొర్దెకై ఉన్నాడే, ఇతను ఎందుకు వచ్చాడు అక్కడికి? ఇతనేం చెప్తున్నాడు? నువ్వు చెప్పినవి నాకు నచ్చాయి. అక్కడ ఒక మాట చెప్తాను చూడండి. ఏమంటది? నీవు చెప్పిన దాంట్లో ఒకటి విడువక నువ్వు చెప్పిందంతా చెయ్యి. ఏమని అప్పుడు అర్థమేమి చెప్పండి? రాజు గుడ్డలు ధరించండి, రాజు కిరీటం పెట్టండి, రాజు గుర్రం మీద ఎక్కించండి. ఆ గనుడు ఎవరు? కింద చదవండి. ఆ గనుడు నువ్వే కదా, నువ్వే చేయ, నువ్వే అరువు పోయి. నాకు ఇది చదువుతుంటే దేవుడి కార్యం చదవండి ఒకసారి. ఎట్లా ఉందో చూడండి ఒకసారి మీరు. ఆ సిచ్యువేషన్ చూడండి. ఒక్కడు కూడా విడువక
ఇప్పుడు పాడండి ఆయన పాట. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. నాకు మీరు పాడుతుంటే నాకు అసలు ఎటు వెళ్ళిపోతా ఉన్నాను. మరొక్కసారి పాడండి పాపా అది. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ప్రేమ ఎంత గొప్పది. మొర్దెకైని చంపేయటానికి తన అధికారాన్ని బట్టి ఎంత స్కెచ్ చేసి ఉరికొయ్యి చేసి చంపాలని రాజుగారు సముఖంలో వచ్చి చంపడానికి ఎప్పుడు లోపల చంపాలంట, సాయంత్రం విందు లోపల చంపాలంట అని స్కెచ్ చేసి వస్తే అక్కడంతా ఏమైపోయి కథ మొత్తం పడిపోయిన అతన్ని, అనాది అయిన అతన్ని, బానిసైన అతన్ని ఎవడైతే అతను చంపాలనుకున్నాడో, ఎవడైతే చంపాలి అని రాజుగారికి చెప్పి చంపడానికి వచ్చాడో అతని చేతే చంపాలని చేతుల చేతే ఆ చంపబడాలి అనుకున్న వ్యక్తి చేత ఆ వ్యక్తిని గణపరిచాడంటే ఎంత అద్భుతమైన కార్యం ఇది. ఎవరు చేయగలుగుతారు? ఎక్కడ జరుగుతాయి? ఎవడైతే చంపాలనుకుని వచ్చి చంపడానికి చెప్తున్నా ఎంత దానికి వేరియేషను ఎంతసేపు అయింది? చంపడానికి వచ్చాడు, చెప్పడానికి వచ్చాడు. ఆ రాజు ఏం చెప్పాడు? వాడిని కనపరచమంటున్నాడు. ఎవరు కనపరచాలా? నీవే. ఏంటండి దేవుడి కార్యాలు? అక్కడ వచ్చినడు స్థిరపరచువాడు, పడిపోయిన చోటునే నిలబెట్టేవాడు, ఘనపరచువాడు, హెచ్చించువాడు. ఇప్పుడు ఈ మెత్తగా ఏమయ్యాడు? ఎవరికంటే? హామానంటే ఎవడు? చంపాలనుకున్నవాడు, గనుడు, చంపాలనుకున్నవాడు. అతని చేతుల ద్వారానే అతను ఏం చేశాడు? అమ్మ, దేవుడి కార్యాలు ఇట్లా ఉంటాయి. ప్రియమైన దేవుడి బిడ్డ, నీవు బాధపడుతున్నావా? ఎవరైనా నిన్ను అవమానం చేశారా? ఎవరైనా నిన్ను అసభ్యంగా మాట్లాడారా? అమ్మా, సిస్టర్, బ్రదర్, బాధపడు బాబు. నీ పట్ల కూడా ఈరోజు గొప్ప కార్యాలు చెప్పండి చేస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అనుకుంటున్నావా? నీ బిడ్డకి ఎక్కడ పెళ్లి కాలేదు, ఎవరి కోరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? నా ఓపిక పట్టు, ఎదురు చూడు. నేను ఏ స్థాయిలో ఉంచాలో. అయితే ఒకటి, నీవు దేవుని చిత్తానికి లోబడు. చూడండి 12వ వచనము. తర్వాత మొర్దెకై అయిపోయింది వాడి పని. ఎవడి పనే?
ఏంది నేనంటే, అరే నన్ను అసలు 120 దేశాలు ఆ స్థాయిలో పెట్టింది దేవుడు ఆ రాజు. ఆయన పెడితే పెట్టాడు. రాణమ్మ కూడా నన్ను తప్ప ఎవరిని పిల్లలని. అసలు నా క్రేజ్ ఏంది రాజుగారి దగ్గర, రాణమ్మ దగ్గర, నా మాటకి విలువ ఎంత అసలేంటి? అయిపోయింది మటాష్, అరే మొద్దకాయ పోయిరా ఈరోజు అయిపోయిందిరా అనుకుని ఇచ్చాడు. ఈడి చేతుల ద్వారా చేపించలేకే అక్కడ రాసిన మాట బలంలా నెత్తి మీద కొట్టేసుకొని, ఎవరికి కనబడకుండా కొట్టేసుకొని, బైబిల్లో నెత్తి మీద కొట్టేసుకుని రాయాలా? ఏదో ఒకసారి చదవండి, నాకు కమ్మగా ఉందన్నమాట. ఒకసారి చదవండి. తల కప్పుకోండి అంటే ఏందని మన భాషలో చెప్పండమ్మా. నెత్తి ముసుగేసుకొని ఎందుకంత నెత్తి మీద కొట్టేసుకొని పోయాడు. అదే కదా ముసుగేసుకోవడం అంటే. ఏందండి ఇంకా ఏం జరుగుతుందో చెప్పండి, మీరు కొంచెం చెప్పండి సలా. అతను గుండె అతనికి ఒకసారి తలకాయ తిరిగిపోయి ఉంటుంది. ఏంటి ఇవన్నీ నాకే అనుకున్నవాడికి మొత్తగా నేను చేయటమా? నేను ఇక్కడే ఉన్నానా, ఎక్కడైనా నేను భూగ్రామంలో భూమి చుట్టూ తిరుగుతున్నానా? ఏం అర్థం కదా. ఎంత ఇన్సల్ట్ అండి, ఎంత ఇన్సల్ట్ అతనికి చెప్పండి. మామూలు ఇన్సల్టా అని పక్కనోని ఇన్సల్ట్ చేయాలనుకున్న నీ ఎవరైనా ఉంటే జాగ్రత్త, వాళ్ళ ముందే దేవుడిని ఇన్సల్ట్ చేస్తాడు. ఆమేన్. ఎప్పుడు కూడా పక్కనోళ్ళని ఇన్సల్ట్ చేయాలా అని అనుకుంటే ఎవడైనా సరే, మళ్ళా చెప్తున్నా, ఎవడైనా పక్కనోళ్ళని అవమానపరచాలనుకుంటూ అలా ప్రయత్నం చేస్తే వాళ్ళ ముందే దేవుడు నిన్ను అవమానం చేస్తాడు. జాగ్రత్త. తర్వాత చదువునైనా లాస్ట్ వచ్చిన 2 చదువు ముగిచేస్తాం. నెత్తి మీద కొట్టేసుకొని దుఃఖించుచు, అరే నెత్తి మీద కొట్టేసుకొని సైకే అల్లా ఎట్టబోతున్నాడు. నేను వాడి చంపుతాను వస్తే వాడు ఎట్టపోయాడు. నిజంగా ఈ చరిత్ర, పారసీక దేశం చరిత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంటికి పోయి ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? భార్యకి చెప్పుకున్నాడు. భార్యకి చెప్పుకుని ఇంకెవరికి చెప్పుకున్నాడు? వాళ్ళేం చెప్పాలా? అరే రే మనం వేసిన ప్లాను చెప్పండి ఫెయిల్, మన స్కెచ్ ఫెయిల్ అయిపోయింది. డోంట్ వరీ, బాధపడు బాబు. ఈసారి పెద్ద స్కెచ్ చేద్దాం. ఎట్టా చెప్పండి, అంతే కదా. ఈసారి పెద్ద స్కెచ్ చేసి, ఇది నువ్వు సక్సెస్ కాలా, ఉదయం ఎవరు మొహం చూసి ఏంటో కానీ ఈసారి పెద్ద స్కెచ్ చేద్దాం అని చెప్పాలిగా. వాళ్ళు అది చెప్పాలా, బాంబు వేసారు రోడ్డు మీద. ముందుగానే గుండె అగ్నిపర్వతాలు పగిలితే ఏమేశారు? నీళ్లు పోయాలి కదా. ఇంకో బాంబు వేశారు. చూడు ఏం బాంబు వేశారు, చదవండి. ఇవి వచ్చింది చూడండి. ఏమంటున్నాడు? ఇందాక ఈ ప్లాన్ ఇచ్చి పంపించింది ఎవరు? వాళ్ళేగా. ఇప్పుడేమంటున్నారు? ఈ గుండె పగిలిపోతే ఏమంటున్నారు? ఎవరైనా యూదులనగా దేవుడి బిడ్డలు జోలికి పోతే వాళ్ళకి జయము కలగదు, నీకు ఎప్పటికీ కలగదు. మళ్ళీ చదవండి. వచ్చిన నేను ఇందాక స్కెచ్ చేసి పంపించింది ఎవరు? సరే గుండె పగిలి ఏడుస్తా పోయి ఏం చెప్పాలా? ఎట్లా? పోనీలే మన సక్సెస్ కాలేదు, ఈసారి అన్న మాస్టర్ ప్లాన్ వేద్దాం అనాలా? అట్ట చెప్పకుండా ఏం చెప్తున్నారు వీళ్ళు? ఏందండి అట్ట మారిపోయారు వీళ్ళు? భార్య కూడా అట్ట మారిపోయిందేంటి? నీవు ఎవరి జోలికి పోయావు తెలుసా? చెప్పండి. యూదుల జోలికి పోయావు. యూదులు దేవుడు ఎవరు తెలుసా? ఈ మాట ఈ మధ్య అప్రేమ్ అక్కడేంది చదువుతాడే తెలుసు కదా. అతను చెప్తున్నాడు, ఇరాన్ కాదు, ఇరాక్ కాదు, ఎవడు కాదు, ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేదు, వాళ్ళ దేవుడు సర్వశక్తి కలిగాడు. అలెగ్జాండర్ చెప్పాడు, నీలో చక్రవర్తి చెప్పాడు, హిట్లర్ చెప్పాడు. ఎంతది ఇజ్రాయెల్ దేశం? హైదరాబాద్ అంతా. ఇప్పటికి వీళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం పోతుంటే దేశాలు చెప్పండి. ఆమె ఏమన్నది? ఎవరామె? రాహాబు. అమ్మో మీ దేవుడా? అయ్యో మీ దేవుడితో పని కాదు, ఆ ఫరో రాజు ఇంట్లో చేస్తే మా హృదయములంతో జారిపోయినాయి అన్నది.
మా గుండె కరిగిపోవచ్చున్నది. మీ అట్లాంటి గొప్ప దేవుడు మీ దేవుడు అన్నాడు. ఫరో అన్నాడు, ఎవడు ఆ దేవుడు అన్నవాడు, మీ దేవుడే దేవుడు అన్నాడు. నెబుకద్నెజరు సింహాల బోన్లు వేసి, దానియేలు మీ దేవుడే దేవుడు అన్నాడు. షడ్రకు మిషకు, ఎవడురా మీ దేవుడు, నా చేతిలో నుంచి ఎవడు విడిపించగలరా అనాలా అని ఏమంటున్నాడు, మీ దేవుడే దేవుడు. పూజారుడు ఎవడైతే మీ దేవుడిని నమ్మడో వాళ్ళ ఇల్లు నేను పెంట కుప్పలకి చేసేస్తున్నాడు. ఏందండి ఈ స్టేట్మెంట్లు? ఇందాక స్టేట్మెంట్ ఏంది, ఇప్పుడు స్టేట్మెంట్ ఏంది? అది మన దేవుళ్ళో ఉండే. అందరూ ఒకసారి ఏమనుకోండి చెప్తారా? ఆమేన్, హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రమే కలుగునుగాక. మన దేవుడు సర్వశక్తిమంతుడు, దేవునికే మహిమ ఘనత యుగములు. ఇక్కడ కూర్చున్న మీరు దిగులు పడుతున్నాయి, ముగించేస్తున్నాను. దేవుని బిడ్డలైన మీరు ఎప్పుడు మీ పక్షంగా ఉన్నాడు దేవుడు, మీ చేయి పట్టుకున్నాడు. ఆమేన్ చెప్పండి. బాధపడద్దు. ఏంది నా జీవితం, ఏంది నా బిడ్డల జీవితం, ఏంది నా బతుకేంది, ఇట్టేంది అట్టేంది, ఏంటి నా భార్యకి బాగాలేదే, నాకు ఈ భర్తకు బాగాలేదే. వద్దు, నీకు బాగలేకపోయినా ఆ బాగలేంతనం కూడా దేవుడు నీ చేయబట్టుకొని ఉన్నాడు. ఆయన బిడ్డల్ని ఎప్పుడైనా. ఇంకొక ప్రశ్న చెప్పాలి మీకు. ఇప్పుడు యూదుడు అని చెప్తుంది కదా, అంతకుముందు తెలియదా యూదుడనే? వీడికి తెలుసు, వాళ్ళకి తెలుసుగా, తెలిసే కదా ప్లాన్. ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పింది? యూదుల పక్షంగా దేవుడు ఉంటాడని వాళ్ళకి క్లియర్గా. ఇందాక నెబుకద్నెజరు ఏమన్నాడు, షడ్రకు మెషకులతో, మేము ఎవడు రా దేవుడు అన్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్పాడు మీ దేవుడే దేవుడు అని? జరిగిన సంఘటన బట్టి. చూసారా కాబట్టి ఎవరు బాధపడద్దు. దేవుని మీరందరూ చెప్పండి మీరు దేవుని బిడ్డ. చెప్పండి ఒకసారి మీరంతా. మీకు అపజయం కలిగిందా? మీ ఇంట్లో కార్యం జరగలేదా? బాధపడుతున్నావా? నాకెవరు దిక్కు లేరు అనుకుంటున్నావా? నా బిడ్డ జీవితం ఇలా అయిపోయింది అనుకుంటున్నావా? నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది అనుకుంటున్నావా? నా పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నావా? ఏంది ఇట్ అయిపోయింది అనుకుంటున్నావా? అపజయాలు ఏంది అనుకుంటున్నావా? కాలు ఎందుకు ఇరిగింది అనుకుంటున్నావా? ఇంత భక్తిగా ఉంటే ఎందుకంటే జరిగింది అనుకుంటున్నావా? వద్దు, అవన్నీ జరుగుతాయి, తర్వాత ఉంటుంది నీకు. మొదటికి ఎన్ని జరగలేదా? జరిగిన తర్వాతే ఘనత వచ్చింది, జరిగిన తర్వాతే కదా స్థాయి వచ్చింది, జరిగిన తర్వాత కదా ఉన్నతమైన స్థాయి వచ్చింది. ఆమె చెప్పండి ఒకసారి. నీ పట్ల కూడా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు దేవుని బిడ్డవి. ఆయన రక్తం చేత, యేసుక్రీస్తు రక్తం చేత కడుగుబడి కొనబడ్డ బిడ్డవి. ఆయన స్వరూపు నీలో ఉంది, ఆయన పోలిక నీలో ఉంది, ఆయన ఆత్మ నీలో ఉంది, ఆయన బిడ్డవి. ఆయన నీ పేరు నీ జీవగ్రంథంలో ఉంది. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నా తల్లి, నా సోదరుడా, ఎందుకమ్మా? ఎందుకు నాకు ఇలా జరిగింది అనుకుంటున్నావా? ఎప్పుడు ఉండవా ఈ నీకు? అట్ట జరిగి మొద్దకాయకి అలా జరిగింది. దేవుడు ఎత్తైన స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఆఖరి వచ్చిన చదవని ముగించేసుకుందాం అని. ఆఖరి వచ్చినము వారు ఇంకా మాట్లాడుచుండేగా వచ్చి నక్క ములుగుతుంటే ఏం పడిందంట? ఇప్పుడు తాటికాయలు వేసింది ఆమె. ఆయన భార్య ఒక తాటికాయ వేసింది, ఏడుచుకుంటూ పోతే ఇప్పుడు ఇంతో మాట్లాడుకుంటా ఉండరు. ఇదే సంగతి, ఇట్ అయిపోయింది అని వచ్చే హామాన్ గారు రండి, విందుకు టైం అయిపోయిందనండి. ఇంకేం విందు? ఇంకా అట్టుండేవాడు విందు ఏం తింటాడా బాబా? నువ్వు పంచ పరమాణాలు పెట్టినా ఒక ముద్ద కూడా తిని ఉండడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే ఆదివారం కొరవ ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ఈ సిచ్యువేషన్ నా జీవితంలో చదువుతుంటే ఎన్నిసార్లు చదివినా నేను ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎక్కడైతే నేను అవమానపరిచారో, ఎక్కడైతే నేను పడగొట్టారో, ఎక్కడైతే నేను కించపరుస్తాడో అక్కడే దేవుడిని ఏం చేస్తాడు? ఒక్కసారి వచ్చిన పాడండి పాప. అక్కడే నిన్ను నిలబెట్టి, అక్కడే నిన్ను ఘనపరిచి, అక్కడే నిన్ను ఉన్నతమైన స్థానం నడిపించే దేవుడు మన దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కలపరచువాడవు,